రెండు ఎజెండా అంశాలపై ఆదిలాబాద్ మున్సిపల్ పాలకవర్గ సమావేశం నిర్వహించినట్లు చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. సోమవారం సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి పట్టణాభివృద్ధి కోసం 24 కోట్ల నిధుల కోసం తీర్మానించినట్లుగా తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహణ కోసం స్థలం విషయంలో ఎన్ఓసీ ఇవ్వడాన్ని తీర్మానించినట్లుగా తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విజయ డైరీ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడాన్ని ఖండిస్తున్నామని విపక్ష బీజేపీ కౌన్సిలర్లు తెలిపారు. సమావేశంలో దీనికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అత్యవసర సమావేశం అంటూ కేవలం గంట ముందు ఎజెండా కాపీలు ఇచ్చారని ఆరోపించారు. వాడి రైతులకు ఉపయోగపడే విజయ డైరీ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. ఈరోజు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో 2 తీర్మానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిది వచ్చేసి యూసీఎఫ్ ద్వారా మనకి గవర్నమెంట్ నుంచి 20 కోట్లు తీర్మానం కొరకని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి మనకి గౌరవ కలెక్టర్ గారి నుంచి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకై వాళ్ళు ఎన్ఓసి అడగడం జరిగింది. కేవలం అంటే మా మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రమే ఇస్తాము. మిగతా ప్లేస్ అనేది అది వాళ్ళకి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కేవలం ఎన్ఓసి కొరకే మేము ఈరోజు ఆమోదం ఇవ్వమని చెప్పిండ్రు. అలాగే ఇంకొకటి 20 కోట్ల ఇంకొకటి మా నుంచి మాత్రం మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రం ఇస్తాం. ప్లేస్ అనేది ఎక్కడ లేదు. మిగతా పార్టీలకు కూడా ఇంతకు ముందు ఇవ్వడం జరిగిందని, కావాలంటే వేరే పార్టీలు కూడా మీకు ఇంకా ఎన్ఓసి కావాలంటే కూడా మేము ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా రేపటి నాడు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పడాలన్నా ఇంకా కొత్త ఫ్యాక్టరీ రావాలన్నా తప్పకుండా మన మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవడం అనేది మున్సిపాలిటీ తరఫున ఎవరికి గౌరవ సభ్యులకు కానీ ఎవరికి కానీ అభ్యంతరం లేదు అనేది ఒకటి మనం ఎన్ఓసి ఇస్తాం. కాబట్టి అది తప్పకుండా తీసుకునాల్సిన బాధ్యత. అలాగే మనం ఇవ్వాల్సింది ఏంటంటే చూసి ఎలాగో మేము ఇందాక చూసినాం అది మా మున్సిపాలిటీకి సంబంధించిన ప్లేస్ కాదు. కాబట్టి ఎన్ఓసి ఇవ్వడానికి మా దగ్గర అంతా కోరం మాత్రం 24 మెంబర్స్ ఉన్నారు. మేము ఈరోజు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అలాగే 20 కోట్లు కూడా ఆమోదంలో తీర్మానంలో